హాయ్ నమస్తే. నేను సత్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చిన్న చేపల పులుసు ఎలా పెట్టాలో చెప్పబోతున్నానండి. ఇక్కడ నేను పులుసుకి ఉపయోగించిన చేపలు బులిగింతలు. బులిగింతల చేపలు సముద్రంలో అంటే సముద్రం ఉన్న ఏరియాస్‌లో ప్రతి ఏరియాస్‌లో దొరుకుతాయండి ఇవి. ఇవి చూడ్డానికి మనకి లైట్ పింక్ కలర్‌లో ఉంటుందండి చేపనేది. ఇవి పులుసు చేపలు. వీటి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇక్కడ నేను 1 కిలో బులిగింతలు తీసుకొని క్లీన్‌గా వాష్ చేసుకొని, ముందుగా అందులో ఒక కొంచెం కల్లుప్పు, ఒక స్పూన్, అలాగే అర స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని, అలాగే అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని, ఒక అరగంట ముందు అంటే కూర వండుకుని ఒక అరగంట ముందే వీటిలన్నిట్లికి బాగా మ్యాగ్నేట్ చేసుకోండి. అంటే కారం, ఉప్పు, పసుపు అంతా చేపలకి డైరెక్ట్‌గా మీరు పట్టించేసుకొని ఒక అరగంట ముందు పక్కన పెట్టేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల పులుసు టేస్ట్ అనేది బావుంటుందండి. అలాగే కర్రీలోకి మనం ఇక్కడ మిడిల్ సైజ్ ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకొని, అలాగే ఒక 6, 7 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. కర్రీలో వేసుకునే మసాలా, ధనియాల పౌడర్, గసగసాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఇది కూడా పేస్ట్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అంత చింతపండు తీసి నానబెట్టి, ఇలా చింతపండు రసాన్ని కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే స్టవ్ పై కళాయి పెట్టుకొని, కళాయి హీట్ అయిన తర్వాత చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఉల్లిపాయలు వేగేంత ఆయిల్ వేసుకొని, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసి, ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. చేసిన తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించండి. వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఫస్టే వేసేస్తే బాగా మెత్తబడిపోతాయండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుని, మనం ఫస్ట్ చేప ముక్కల్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! మనం రెడీ చేసి పెట్టుకున్న చేపలన్నీ ఒక్కొక్కటిగా ఈ ఉల్లిపాయల్లోకి వేసుకోండి. అంటే కొంచెం పెద్దగా ఉన్న గిన్నె తీసుకోండి. చేపల పులుసుకి మనం మంచిగా వెడల్పుగా ఉన్న గిన్నె అయితే చేపల పులుసు బాగా ఉడుకుతుందండి. వేసిన చేపలనేవి కూడా విరిగిపోకుండా చూడండి. ఇలా అన్నీ మనం ఆ గిన్నెలోనే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. గిన్నె చిన్నగా ఉంటే ఒకదానిపైన ఒకటి పెడితే మొత్తం అవి ఉడకడానికి ఇబ్బంది ఉంటుంది. అలాగే మనం కదుపుతున్నప్పుడు కూడా అవి విరిగిపోతాయండి. ఇలా మొత్తం అన్నీ మనం వేసేసిన తర్వాత ఒక నిమిషం పాటు మంటని సిమ్‌లో పెట్టుకొని చేపల్ని కొద్దిగా ఉడకనివ్వండి ఆ ఆయిల్‌లోనే. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇప్పుడు ఇందులోకి డైరెక్ట్‌గా వేసేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి మీరు గరిటెతో కదపకుండా ఇలా గిన్నెని 2 వైపులా పట్టుకొని మొత్తం మీరు తిప్పితే గనక మొత్తం పులుసు అనేది చేపలనేవి కూడా అడ్జస్ట్ అవుతాయండి ఆ గిన్నెలోకి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం పచ్చి కరివేపాకు వేసుకొని, మంటని మీడియంలోకి మీరు మార్చుకొని, మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి దించుకొని మీరు ఇలా టర్న్ చేసుకుంటూ ఉంటే అది అడుగు పట్టకుండా ఉంటుందండి. ఈ టైంలోనే పులుసుకి సరిపడా పులుపు, ఉప్పు, కారం అనేవి కరెక్ట్‌గా ఉంటేనే చేపల పులుసు బావుంటుందండి. 3 కరెక్ట్‌గా ఉండాలి. అలా కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఇలా చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా! ఈ టైంలో మీరు స్టవ్ బంద్ చేసుకొని, దించుకొని వేడివేడిగన్నా చేపల పులుసు మీకు చల్లారిన తర్వాత అంటే ఒకరోజు ముందు వండిన తర్వాత రోజైనా లేకపోతే మార్నింగ్ వండింది ఈవినింగ్ తిన్నా టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. అప్పటికప్పుడు తిన్న చేపల పులుసు కన్నా. రెసిపీ అయితే నచ్చింది కదండీ! నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.